అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై జై తెలంగాణ. అరే ఏమి పాలన ఏ రేవంతుది, ఏమి నీ పాలన లెక్క ఉన్నది, అవునా కదా? అరే బట్టే బాజీ పాలన మోపైనది, ఇక బట్టే బాజీ పాలన మోపైనది, రైతుల నుండ ముంచె కాంగ్రెసు పాలన, ఏమి పాలన ఏ రేవంతుది, ఏమి పాలన ఏ రేవంతుది, ఏమిలోని పాలన లెక్క ఉన్నది, ఏమి పాలన ఏ రేవంతుది, బట్టే బాజీ పాలన మోపైనది, అరే బట్టే బాజీ పాలన మోపైనది, రైతును ముంచే కాంగ్రెసు పాలన వచ్చరా, బట్టే బాజీ పాలన మోపైనది. కేసీఆర్ పాలన కై జై కట్టి పోదాము, బట్టే బాజీ పాలన మోపైనది, బట్టే బాజీ పాలన మోపైనది, బట్టే బాజీ పాలన మోపైనది, బట్టే బాజీ పాలన మోపైనది, బట్టే బాజీ పాలన మోపైనది. తెలంగాణ అరే తెలంగాణ పల్లెల పొట్టే వడిసెనో నగదారిలో ఓటు నడిపెనో, తెలంగాణకై తెలంగాణ పల్లెల పొట్టే వడిసెనో నగదారిలో ఓటు నడిపెనో తెలంగాణలో. అన్నా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసింది ఎవరో ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తాలి. ఎవరు ఎవరన్నా ఇంత చల్లగా చెప్తా కుదరదే. ఇవాళ మనం ఈడ కార్యక్రమం పెట్టినామని కాంగ్రెస్ క్యాబినెట్ అంతా వరంగల్లోనే తిష్ట వేసి 3 రోజుల నుంచి రైతు మేళా అని పెడుతున్నారు. అది రైతు మేళా కాదు, అది రేవంతు మేళా. అందరు ఒకసారి ఎవరు తెలంగాణని తెచ్చింది గట్టిగా జెండాలని చెప్పాలి. ఎవరు ఎవరు మరి మధ్యలో వీళ్ళకి కాంగ్రెస్ వద్దురా నాయనా, ఈ పాలన వద్దు. రాబోయే రోజుల్లో ఎన్నిక ఏదైనా రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలే, ఓటు కారు మీద గుద్దాలన్న వాళ్ళందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. ఇటువైపు కూడా ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తి కాంగ్రెస్ పాలన వద్దనుకున్న వాళ్ళందరూ ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. అరే రే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన. ఇది రైతు సరస్సు.